నిద్ర పట్టడం లేదా? ఒకే విషయం పదే పదే మనసులో తిరుగుతోందా? అయితే జాగ్రత్త, మీరు ఓవర్ థింకింగ్ అనే రాక్షసికి బలైపోతున్నట్టే. ఈ అతిగా ఆలోచించడం మనుషుల జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా? అతిగా ఆలోచించడం అంటే ఒక సమస్యను పదే పదే తార్కిక పరిధులను దాటి విశ్లేషించడం. ఇది మనసులో అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. భవిష్యత్తు గురించి భయం, గతం గురించి పశ్చాత్తాపం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇవన్నీ అతిగా ఆలోచించడంలో భాగమే. ఇది మానసిక ఒత్తిడిని పెంచి సృజనాత్మకతను, ఆనందాన్ని హరించి వేస్తుంది. మనసు చంచలమైనది, కలవరపెట్టేది మరియు మొండిది. దానిని నిగ్రహించడం గాలిని బంధించినంత కష్టం. మైండ్ఫుల్నెస్ అంటే వర్తమానంపై దృష్టి పెట్టడం, 5 నిమిషాలు శ్వాసపై ధ్యాస, మనసులోని ఆలోచనలు కేవలం గమనించడం మాత్రమే చెయ్యాలి, వాటిని విశ్లేషించకూడదు. మైండ్ఫుల్నెస్ గురించిన వీడియో మన ఛానల్లో ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. మరి అతిగా ఆలోచించే మీ వారందరికీ ఈ వీడియో షేర్ చేసి వారి ఆరోగ్యానికి ప్రత్యక్షంగా కారణమవ్వండి. మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గీతా చైతన్యం. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ అర్పణమస్తు.